హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? రోజుకొక్కసారైనా మిమ్మల్ని పలకరించకపోతే అస్సలు బాగుండదు. అయితే ఇది తీసి వీడియో 4-5 రోజులు అయితే అయిపోతుంది. నేనైతే పోస్ట్ చేయడానికి అవ్వలేదు. అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికే అవ్వలేదు. ఇదేంటంటే నేను విజయవాడ రావడానికి ముందు రోజు అనమాట. అంటే విజయవాడ వచ్చే రోజు అంటే శనివారం నాడు తీసిన ఆ వీడియో అనమాట. బయలుదేరడానికి ముందు ఉన్న బట్టలు ఉతికిన బట్టలన్నీ అయితే ఇలా మడిచేసి అన్నీ పెట్టేస్తున్నాను. బట్టలు అది సర్దేసి మళ్ళీ నేను వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది కదా. చాలా టీవీ చూస్తూ అయితే పనంతా చేసేసుకున్నాను. ఆ రోజు శనివారం అవడం వల్ల నేనైతే ఏమీ తినలేదు. మా వారికి అయితే వండి పెట్టాను. ఆయనైతే తినేశారు. ఇద్దరం అయితే విజయవాడ బయలుదేరిపోయాము. ఎందుకంటారా, నిద్ర చేయడానికి. మా వారు నిద్ర చేయాలని మా అమ్మ వాళ్ళు ఫోన్ చేసి మా అమ్మగారు పిలిచారనమాట. అందుకని శనివారం రాత్రి అయితే శనివారం బయలుదేరి వెళ్ళిపోతే ఆదివారం మళ్ళీ మా వారు వెనక్కి వచ్చేయచ్చు, నేను ఒక 4 రోజులు అయితే ఉండొచ్చని విజయవాడ అయితే బయలుదేరిపోయాను. మేము ఇద్దరం కూడా బయలుదేరిపోయాము. అలానే చూడండి, ఎక్కడ చూసినా మా వారే కనపడతారు. అసలు కెమెరా అన్నది ఆయన పట్టుకోరనమాట. ఏ వీడియోలో చూడండి ఆయనే ముందు కనపడుతూ ఉంటారు. చాలాసార్లు చెప్పాను, వీడియో నేను కదా కనపడాల్సింది, మీరు కదా నన్ను తీయాలి అంటే ఆయన అస్సలు పట్టించుకోరు. ఇంకేం చేస్తాం, ఒక వాటిల్లో నాకు తప్పదు కదా అని నేను తీసేస్తూ ఉంటాను. మీరే చెప్పండి, ఎవరు కనపడాలి? వ్లాగ్ నాదైనప్పుడు నేను కదా కనపడాలి, కానీ నన్ను తీసేవాళ్ళు ఎవ్వరూ ఉండరనమాట. నన్ను నేను తీసుకోవాల్సిందే. ఏం చేస్తాం, ఒక్కోసారి తప్పట్లేదు. మీరు కూడా అలానే అడ్జస్ట్ అయిపోండి. అయితే బయలుదేరిపోయి స్టేషన్కి అయితే వచ్చేసాము. మేమైతే గోల్కొండకు బయలుదేరుతున్నాం. మధ్యాహ్నం 3ంటికి ఆ రైలు కాజీపేటలో స్టేషన్కి వచ్చేసాము. ఇదిగో కాజీపేట స్టేషన్ అయితే చాలా రెన్యువల్ అవుతోందనమాట. దాన్ని చాలా మోడర్న్గా ఇదిగా తయారు చేస్తున్నారు. ఎప్పుడు చూసినా రిపేర్లు నడుస్తూనే ఉంటాయి. సరే అని అక్కడైతే కూర్చున్నామన్నమాట. మేము ప్లాట్ఫామ్ మీద 1వ నెంబర్కి వస్తుందని. అయితే బిస్కెట్ ప్యాకెట్ అయితే నేను కొనుక్కున్నాను. ఎందుకంటే శనివారం నేను ఏమీ తిన్ను, రైల్లో ఒకవేళ తలనొప్పి కనుక ఆకలేసి తలనొప్పి వచ్చిందంటే కష్టమని. అయితే ఈలోపు వందే భారత్ అనౌన్స్ చేశాడు. ఆ వందే భారత్ వస్తోంది అని చెప్పి దాని వంక చూశాను. నిజం చెప్పాలి అంటే అది అసలు ఎంత అగ్లీగా అంటే చాలా మురిగ్గా ఉంది. వానల మూలాన బాగా బురద పట్టేసిందనమాట. నాకెందుకో అనిపించింది, దీన్ని వందే భారత్ వందే భారత్ అని చెప్పుకోవడమే కానీ ఇదంత నీట్గా లేదు అని చెప్పి దాని మీద నాకున్న ఇంప్రెషన్ అనేది పోయిందనమాట. ఏం చేస్తాను చూడండి ఎంత బురదగా ఉందో. అది చాలా స్లోగా అయితే వచ్చింది. ఎంత స్పీడు నడుస్తుంది అన్నది మనం ఆలోచిస్తాం కదా, కానీ చాలా స్లోగా వచ్చిందనమాట ప్లాట్ఫామ్ మీదకి. 3 అంతల ప్లాట్ఫామ్ జరిగిపోయి ఎక్కడో వెళ్ళి ఆగిందనమాట పాపం అది. సరే నేను ఇది కూడా చూడండి ఎంత బురదగా ఉందో. అదైతే వచ్చి వెళ్ళిపోయింది. నేను ఎప్పుడు వందే భారత్ ఎక్కుతానో నాకైతే తెలీదు. నేను వెళ్ళే స్టేషన్లకి నాకైతే వందే భారత్ ఉండదు. అది వెళ్ళే చోట్లకి నేనైతే వెళ్ళను. అదనమాట సంగతి. సరే ఈలోపు ఆ బండి వెళ్ళిపోయింది. మాకైతే వాన విపరీతంగా మొదలైంది. ఎలా రైలు ఎక్కుతామో అనుకున్నాము. 1వ నెంబర్ది కాస్త 3వ నెంబర్కి అనౌన్స్ చేశాడు. ఎందుకు అనౌన్స్ చేశాడన్నది తెలియదు. ప్లాట్ఫామ్లు ఖాళీగానే ఉన్నాయి. ఆ 2వ నెంబర్ మీద గూడ్స్ ఉంది. గూడ్స్ కూడా వెళ్ళిపోయింది. మరి 2వ నెంబర్కి తీసుకోలేదు, 1వ నెంబర్కి తీసుకోలేదు, 3వ నెంబర్కి తీసుకున్నాడు. ఇంతమంది జనాలు, ఓరుమని వాన అయితే విపరీతంగా మొదలైంది. ఇంతమంది జనాలు పాపం మళ్ళీ అందరూ ఈ లిఫ్ట్లు మెట్లు ఇలాంటివన్నీ ఎక్కుకుంటూ వెళ్ళాలి కదా, లగేజ్లు వేసుకుని. వెళ్ళగలిగిన వాళ్ళు అనౌన్స్ చేసేసాడు మళ్ళీ ప్లాట్ఫామ్ మీదకి. అలానే అవస్థలు పడుతూ తొక్కుకుంటూ చేసుకుంటూ అందరూ కూడా వెళ్ళారనమాట. గబగబా నడవడానికి లేదు, ఎందుకంటే వాన ఎక్కడ జారిపడినా కూడా చాలా కష్టం కదా. ఎందుకు ఆలోచించారో అర్థం కాదు. మొత్తానికైతే 3వ నెంబర్ మీదకైతే అనౌన్స్ చేశాడు. మేము 3వ నెంబర్ మీదకైతే వచ్చేసాము. ఎంత వానైనా సరే వచ్చేసి లిఫ్ట్ అయితే ఎక్కి మేము 3వ నెంబర్ మీదకి వచ్చామన్నమాట. పాపం కొంతమందికి లిఫ్ట్ ఉంటుందని కూడా తెలియదు. ఎస్కలేటర్ ఎక్కలేరు, ఆ స్టెప్స్ ఎక్కలేరు. ఈ లగేజ్ వేసుకొని లిఫ్ట్ యూస్ చేసుకోవాలని కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే కొత్తగా పెట్టారు కదా, చాలామందికి అది ఉంటుందని కూడా తెలియదు. పాపం అలానే అవస్థలు పడుతూ ఆ లగేజ్ వేసుకుంటూ అయితే ఎక్కి ప్లాట్ఫామ్లు మారుతూ ఉంటారనమాట. అలాగైతే జరిగిపోతూ ఉంటుంది. కొత్తగా రెనోవేట్ చేసినప్పుడు కొత్త కొత్త ఫెసిలిటీస్ అవన్నీ వస్తూ ఉంటాయి. చాలామందికి తెలియదు యూస్ చేసుకోవడం. చూడండి ఎంత వాన పడుతుందో. మేమైతే వెయిట్ చేస్తున్నాము.
ట్రైన్ కోసము. అదైతే పెళ్లి కూతురు నడకలు నడుచుకుంటూ వస్తుందనమాట. మొత్తానికైతే ఎక్కేసాము. పెద్ద రష్ అయితే లేరు, మేము కూర్చున్న చోట అయితే లేరు. వాన కదా, ఉండిపోయిన వాళ్ళు ఒక్కొక్క వాన లేని చోట ఎక్కువ మంది జనాలు ఉండే ఆ బోగీల్లోనే ఎక్కేస్తారనమాట. మేమైతే ఉన్న చోట పెద్దగా లేరు, పర్వాలేదు కూర్చున్నామన్నమాట. ఎంతకీ రైలు గడవదు. మొత్తానికి 7:30 అవుతోంది. విజయవాడ వచ్చేటప్పటికి చీకటి పడిపోయి 7:30 అయిపోయిందనమాట. విజయవాడ అయితే వచ్చేసింది. మొత్తానికి జనం అంతా కూడా ఎక్కుతున్నారు, దిగుతున్నారు, అందరూ దిగిపోయారు. సరే నేను 6 నెలల తర్వాత విజయవాడ వచ్చానండి. జనవరిలో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను అనమాట. మధ్య మధ్యలో రావాలని మా అమ్మగారు పాపం ఆవిడ చెప్తూనే ఉన్నారు, రావే వచ్చి 4 రోజులు ఉండి వెళ్ళవే అని. నాకే కుదరలేదు, రావడానికి అవ్వలేదు. అందుకని ఇప్పుడు 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చాను. 8వ నెంబర్కి ఇచ్చాడు. 8వ నెంబర్కి ఇస్తే ఆ 8వ నెంబర్ నుంచి మళ్ళీ 1వ నెంబర్లోకి రావాలి, వస్తేనే తేలిక అవుతుంది మాకు. ఇదిగోండి, ఇది గాంధీ హిల్ అనమాట. ఇది గాంధీ హిల్ కనపడుతోంది కదా విజయవాడలో. అది ఎప్పుడూ వెళ్ళలేదు, ఉండడమే తప్పించి వెళ్ళడానికైతే అవ్వలేదు. ఇదిగోండి, ఇది కూడా విజయవాడలో 1వ నెంబర్కి అయితే వచ్చేసి మేమైతే ఆటో ఎక్కేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. చూసారా, మా వారు కొనుక్కున్న ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆటో ఎక్కేసి అయితే ఇంటికి వచ్చేసాం. మా అమ్మగారు అయితే మా కోసం వెయిట్ చేస్తున్నారు. మధ్యలో 3 సార్లు ఫోన్ చేశారు, ఏమే ఇంకా రాలేదా ఇంకా రాలేదా అని. ఆవిడ పాపం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సరే అని వచ్చేసామమ్మ, దగ్గరలోకి వచ్చేసాము అని అయితే చెప్పాను. ఆవిడ మా కోసం ఏర్పాట్లన్నీ చేసి వీళ్ళు ఎప్పుడు వస్తారా అని పాపం ఆవిడ కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా, ఇంకా రాలేదేంటి అని. ఎందుకంటే అల్లుడు వస్తున్నాడు, అల్లుడికి చేసే మర్యాదలు ఏర్పాట్లు అవన్నీ కూడా ఉంటాయి కదా. మనం ఒక్కళ్ళం వెళ్తే ఒకలా ఉంటుంది కూడా, అల్లుడు కనుక వస్తే ఒకలా ఉంటుంది కదా. ఇదైతే శివాలయం అండి, సత్యనాపురంలో. ఇక్కడే నా పెళ్లి జరిగింది. పక్కనే సీతారామ కళ్యాణ మండపం ఉంటుంది, అందులోనే నా పెళ్లి జరిగిందండి. ఇదిగోండి, ఇదే అనమాట. ఇది చూసినప్పుడల్లా నాకు అప్పటి రోజులైతే గుర్తొస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా వీడియో తీయను, ఇప్పుడు అవకాశం వచ్చింది తీశాను అనమాట. వచ్చేసాము అమ్మ వాళ్ళ ఇంటికి. లిఫ్ట్లో అయితే పైకి వెళ్ళిపోతున్నాం, ఆవిడ ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఇదండి సంగతి. అమ్మ దగ్గరికి అయితే వచ్చేసాను. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈవిడే మా అమ్మ.